భక్తి నిలయం ప్రేక్షకులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు, సహజంగా మనము సింహద్వారం ఎలా పెడితే బాగుంటుంది అనే సందేహం చాలామందికి వస్తుంది. అయితే మనము నివసిస్తున్న ఇంటి ఆ యొక్క ఇల్లు ఏ దిక్కున రోడ్డు ఉన్నది అనేది మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే అది తెలుసుకున్నట్లయితే పూర్వకాలంలో అయితే మనం ఇలా కట్టేవాళ్ళం అంటే ఇల్లు, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు ఇలా కట్టారంటే అది పెద్ద స్థలం కాబట్టి తూర్పు ముఖద్వారం ఉండేటట్టుగా కట్టుకునేవాళ్ళు. ఎందుకయ్యా తూర్పు ముఖద్వారమే అంటే తూర్పు ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా ఆయుష్నిస్తాయి అన్నట్టు, ఆయుష్ను పెంచుతాయి. ఆ ఇంట్లో నివసించే వాళ్ళందరికీ కూడా ఆయుష్ పెరుగుతుంది. తూర్పు ముఖద్వారం ఉండే ఇంట్లో ఎప్పుడైనా సరే ఆయుష్ పెంచుతూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులంతా కూడా తూర్పు ముఖద్వారమే ఉండేది ఇల్లు. వెనుకకు రోడ్డు ఉన్నా సరే అది కుదరదని చెప్పేసి తూర్పు ముఖద్వారం కట్టుకొని నివసించేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆయుష్ 120 సంవత్సరాలు జీవించారు. మనం ఈనాడు మన ఆయుష్ చాలామందికి తగ్గిపోయింది. ఎందుకయ్యా అంటే కాలం మారిందని చెబుతూ వస్తున్నాం. కాలం ఎప్పుడూ మారదు. ఎందుకు మారుతుంది అంటే మనం ప్రకృతికి చేసే విరుద్ధమైన పనుల వల్ల కాలం మారుతుంది. అంటే మనం ప్రకృతికి ఎప్పుడైతే విరుద్ధమైన పనులు చేస్తామో అప్పుడు నిజంగానే కాలం మారుతుంది. ఎండాకాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో చలి పెడుతుంది, చలికాలంలో ఎండ కొడుతుంది. కారణం ఏంటి అంటే మనము ఆచరించే పద్ధతుల వల్ల, మనం చేస్తున్న పనుల వల్ల. అది మహాదోషం కాబట్టి అలా మన పూర్వీకులు మాత్రం తప్పకుండా తూర్పు సింహద్వారంతోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆయుష్తో జీవించారు. అయితే ఎప్పుడైనా సరే మనము ఇంటిని ఏ విధంగా చూసుకోవాలి అంటే ఎవరైనా సరే మనం తూర్పు ముఖ రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు తూర్పు భాగమున ఇంద్రస్థానంలో సింహద్వారం పెడితే చాలా శ్రేష్టము. ఆయుష్ ఆరోగ్యం రెండు వస్తాయి. అయితే ఈ రోజుల్లో అందరూ ఏమైపోయిందంటే ఏ ఆయుష్ ఉన్నా లేకున్నా సరే ముందు డబ్బులు కావాలని చెప్పేసి ఈశాన్యంలో పెడుతున్నారు సింహద్వారాన్ని. అయితే డబ్బులు వస్తున్నాయి కానీ ఆయుష్ మాత్రం తగ్గిపోతుంది. అది మనం బాగా గుర్తెరగాలి. అందుకని తూర్పు సింహద్వారం ఎప్పుడైనా సరే తూర్పు భాగంలో కట్టుకోవాలి. అంటే ఇంటికి మధ్య తూర్పు స్థలంలో కట్టుకోవాలి. తూర్పు ఈశాన్యం కానీ తూర్పు ఆగ్నేయం కానీ పనికిరాదు సింహద్వారం. తూర్పులో కట్టుకుంటే 100కి 100 విధాలు శ్రేయస్కారము. అలాగే ఉత్తరపు రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరములో సింహద్వారం పెట్టినట్లయితే చాలా క్షేమకరం. అంటే ఉత్తరము లక్ష్మీ కుబేర స్థానం. ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఈ యొక్క సింహద్వారాలను నిర్మించరాదు. అలా నిర్మించినట్లయితే లక్ష్మీదేవికి మనం దూరం అవుతామన్నట్టు, ఆ లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతామన్నట్టు. అందుకనే ఉత్తరంలో ఆ యొక్క సింహద్వారం పెడితే తప్పకుండా మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు నిర్మించినప్పుడు పడమరలో సింహద్వారం పెట్టాలి. అటు పడమర వాయువ్యంలో కానీ పడమర నైరుతిలో కానీ నువ్వు సింహద్వారం పెట్టినట్లయితే ఆ యొక్క నైరుతిలో సింహద్వారం మాత్రం మహాదోషము. అయితే వాయువ్యంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం పడమరలో పెడితే శ్రేష్టము, వాయువ్యంలో పెడితే అనుకూలత. లాభం లేకుండా నష్టం మాత్రం ఏముండదు. కాకపోతే ఇక్కడ నష్టం జరగద్దు, లాభము రావాలి అంటే పడమరలో ఉంటే చాలా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే దక్షిణ భాగం తీసుకున్నప్పుడు దక్షిణంలో సింహద్వారము శ్రేష్టము. దక్షిణ ఆగ్నేయంలో అంటే అది మామూలు ఫలితాన్ని ఇస్తుంది. అంటే శుభాలను ఇవ్వదు, అశుభాలను ఇవ్వదు. అందుకని మనకు మేలు మాత్రం కీడు మాత్రం జరగదు. కానీ మేలైతే ఏముండదు, కీడు ఉండదు, మేలు ఉండదు. కాబట్టి మనకు తటస్థంగా ఉంటుంది అది. అందుకని అలాగనే పెట్టుకోవచ్చు. కానీ లాభంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనుకున్నప్పుడు తూర్పు రోడ్డు అయినప్పుడు తూర్పు భాగంలో, దక్షిణం రోడ్డు అయినప్పుడు దక్షిణ భాగంలో, పడమర రోడ్డు అయినప్పుడు పడమర భాగంలో, ఉత్తరం రోడ్డు అయినప్పుడు ఉత్తర భాగంలో సింహద్వారాన్ని నిర్మించుకుంటే చాలా విశేషమైన ఫలితాలని మనం పొందుతాము. పంచభూతములను ఆస్వాదించిన వాళ్ళం అవుతాము. పంచభూతములే భగవత్ స్వరూపం కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగి మనం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తాము. శుభం భూయాత్.